ఇంత చిన్న వయసులో మీరు ఎమ్మెల్సీ ఎలా అయ్యారు సార్? సి పార్టీకి డెడికేటెడ్‌గా కమిట్మెంట్ తోటి ఒక వర్క్ చేసినప్పుడు, లాయల్టీగా ఉన్నప్పుడు పార్టీ రికగ్నైజ్ చేసి, ఈ స్థానం ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నానంటే అది పార్టీ నాకు కల్పించిన ఒక ఐడెంటిటీ. పార్టీ కల్పించిందా? రేవంత్ రెడ్డి కల్పించారా? సి పార్టీలో ఈస్ ఎ పార్ట్ రేవంత్ రెడ్డి గారు. అందరికంటే సుప్రీం పార్టీ. ఎవరికన్నా కూడా ఈరోజు నేను గాని, రేవంత్ రెడ్డి గారు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామనంటే అది పార్టీ వలన. సో దాంట్లో ఏందనంటే పార్టీ పెద్దెవరనంటే ఆ రోజు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నేను పనిచేసిన సమయంలో ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. వారు మా కుటుంబ పెద్ద. కుటుంబ పెద్ద ఎట్లుంటారో పార్టీకి ఆ రకంగా పీసీసీ అధ్యక్షుడు ఒక రకంగా పెద్ద. గవర్నమెంట్ పరంగా ఆ రోజు సీఎల్పీ నాయకులు పెద్ద. సో వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి కష్టపడ్డాడు అని ఇక్కడ ఉన్న నా పనితీరుని, నేను చేసిన పనిని హైకమాండ్ కానీ పార్టీ దృష్టికి కానీ తీసుకొని వెళ్ళినారు కాబట్టి అందరూ ఏకాభిప్రాయంతో రికగ్నైజ్ చేసి ఈరోజు నాకు ఈ గుర్తింపు అనేది కలిగింది. సో ఎవ్రీవన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. రైట్. మీకు పాలిటిక్స్‌లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? ఇనీషియల్‌గా పాలిటిక్స్‌లోకి రావాలి, పాలిటిక్స్‌లోకి వస్తాను ఉద్దేశంతో నేను పాలిటిక్స్‌లోకి రాలేదు. నేను బై ప్రొఫెషన్ నేను మెడిసిన్ చదువుకుంటున్న సమయంలో ముందుకెళ్ళి కూడా ప్రతి స్టూడెంట్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నది అయితే అందరు కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకళ్ళేమో లావిష్‌గా లైఫ్ ఎంజాయ్ చేసి పబ్ కల్చర్ అది ఇది తిరిగి కొంచెము టూర్, పిక్నిక్స్ బయట దేశాలకు వెళ్ళే ఒకటుంటే, ఇంకోళ్ళకి ఏందనంటే ఈ కొట్లాటలు ఇవి ఫ్రెండ్స్ ఈ సర్కిల్ తోటి ఈ అలవాట్లు రకంగా ఉంటాయి. సో నా స్కూలింగ్ ఏజ్‌లో కూడా ఏందంటే నా ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ఇవన్నీ కొంచెం చాలా ఎక్కువ ఆ రకమైన ఒక లైఫ్ స్టైల్‌లో పెరిగిన వ్యక్తిని. అంటే హైదరాబాద్‌లో పెరిగినప్పుడు ఆ మిక్స్డ్ కల్చర్‌లో పెరిగిన వ్యక్తిని. ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో స్టూడెంట్స్ తోటి తిరగడము, విద్యార్థి సంఘాల్లో తిరగడము ఇవన్నీ చూసి ఎన్ఎస్‌వై ఒక యూనిక్ అంటే ఎలక్షన్స్ ద్వారా ఈ ఎన్ఎస్‌వై రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ రకమైన ఈ సిస్టమ్, ఈ విధి విధానాలు నచ్చి ఆ రోజు ఏందనంటే ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఎన్ఎస్‌వైలోకి రాకముందు టి. పురుషోత్తం రావు గారని తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది వారే. 1960s యాజిటేషన్‌లో 2 సార్లు తెలంగాణ ప్రజా సమితికెళ్ళి గెలిచిన అసలైన తెలంగాణ వాది, అసలైన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. వారి దగ్గర గాంధీ పదం అని చెప్పి ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చే టైంలో అండ్ అట్ ద సేమ్ టైం వారు చెప్పిన గాంధీయిజం ఐడియాలజికల్‌గా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి కొంచెం ఇంక్లైన్ అండ్ రాహుల్ గాంధీ గారి సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్ నచ్చి ఎన్ఎస్‌వైలో కంటెస్ట్ చేసి ఎన్ఎస్‌వై రాష్ట్ర అధ్యక్షునిగా ఆ రోజు ఉమ్మడి 10 జిల్లాలో రాష్ట్ర అధ్యక్షునిగా 2015లో ఒకసారి గెలిచినాను. తర్వాత ప్రాసెస్ అట్లా కంటిన్యూ అవుతూ నేషనల్ సెక్రటరీగా అండ్ సెకండ్ టైం ఎన్ఎస్‌వై స్టేట్ ప్రెసిడెంట్‌గా, తర్వాత హుజరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా, తర్వాత ఈరోజు మీ ముందు ఎమ్మెల్సీగా కూర్చున్నాను. గాడ్ ఫాదర్స్ విషయానికి వస్తే గనక కేవీపీ రామచంద్ర గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు. బేసిక్‌గా మీరు రేవంత్ రెడ్డి గారిని మామ మామ అని పిలుస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికి మీరు మామ అని పిలుస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చిన్నతనంలో వారు నాకు నేబర్. అంటే ఇప్పుడైతే మనం ఎక్కడైతే కూర్చున్నామో మా ఇంటి పక్కన వారు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. మా ఇంటి పక్కన ప్రెస్‌లో వారు ప్రెస్ ఉండే, దాని పక్కన వారు అక్కడనే నివసిస్తుండే. సో ఆ క్రమంలో వారు మా సిస్టర్‌ని అక్క అని పిలుస్తుండే, అందరు అన్న తమ్ముళ్ళు. నేను అట్లా అక్క అని పిలుస్తారు కాబట్టి నాకు అట్లా చిన్నతనంకెళ్ళి అది అలవాటు. సో ఆ చిన్నతనంకెళ్ళి నన్ను అయితే వాళ్ళ చిన్న రేవంత్ రెడ్డి గారు యంగర్ బ్రదర్ కృష్ణారెడ్డి గారు కానీ, కొండలరెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటికెళ్ళి నన్ను చూసారు. నా స్కూల్‌కి కానీ ఏదున్నా కూడా వాళ్ళని తీసుకొని వెళ్తుండే. సో అప్పటికెళ్ళి కూడా నాకు ఆ రకంగా వారిని పిలవడము ఆ చిన్నతనంలోకెళ్ళి కూడా అది అలవాటు. సరే తర్వాత వారు పార్టీ పరంగా వారు టీడీపీలో ఉండే, నేను కాంగ్రెస్‌లో ఉండే, తర్వాత ఎన్ఎస్ఏ తర్వాత అంటే దిస్ ఇస్ చాలా చిన్నప్పుడు. అది నా 90s ఆ టైంలో, అంటే నేను పుట్టిన 95 to 2000 ఆ టైంలో అది ఇదంతా. దాని తర్వాత ఉన్న తర్వాత మళ్ళీ వారు మా పార్టీలో చేరినాక వారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తర్వాత పీసీసీ అధ్యక్షునిగా, నేను ఎన్ఎస్‌వై స్టేట్ ప్రెసిడెంట్‌గా వారి యొక్క లీడర్‌షిప్‌లో వర్క్ చేసే ఒక అవకాశం నాకు కలిగింది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అండ్ వారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదట హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినాయి. సో పార్టీ కూడా ఒక నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిలబెట్టాలని విచిత్రమైన పరిస్థితులు ఉండే. సో అప్పుడు పార్టీ రేవంత్ రెడ్డి గారు నా పైన ఒక నమ్మకాన్ని పెట్టుకుని నన్ను క్యాండిడేచర్‌గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే మీకు బేసిక్‌గా మీ మామ రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకంత ఇష్టం? ఒకటి ఐ అడ్మైర్ హిమ్ యాస్ ఎ లీడర్ బికాజ్ ఆయన కూడా ఒక కింది స్థాయి లీడర్ కన్నా కూడా మీకు పర్సనల్‌గా ఆయన ఇంకా ఎక్కువ అంటే ఇష్టం. ఒకటి పర్సనల్ బాండింగ్ ఎట్లా ఉందో చాలా క్లియర్‌గా చెప్పినాను. ఎందుకంటే వారిని నేను చిన్నతనంకెళ్ళి చూస్తున్నాను. వారు ఏ స్టేజ్‌కెళ్ళి వచ్చారు, ఎక్కడికెళ్ళి వాళ్ళు డెవలప్ అయ్యారు అందరూ. ఐ సీ ఆల్ ద బ్రదర్స్. పెద్ద ఎవరైతే వారు పెద్దన్న ఒకరు తప్ప తిరుపతి రెడ్డి గారికెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఉన్న కృష్ణారెడ్డి వారికి పెద్ద ఒక్కరు తప్ప నా మిగతా ఉన్న బ్రదర్స్ అందరితో కూడా నాకు చిన్నప్పటికెళ్ళి వారిని నేను చూస్తున్నప్పుడు వారు ఆ స్థాయికి వెళ్ళి ఒక జెడ్పీటీసీ స్థాయికి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి, ఒక ఎమ్మెల్యే స్థాయికి, దాని తర్వాత ఎంపీగా, దాని తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఎదిగిన పద్ధతి ఏదైతుందో,
సో ఎవరికన్నా కూడా ఒక పొలిటికల్ పాత్లో ఒక బిగినర్కి వెళ్ళి మొదలుపెట్టి విత్ స్పాన్ ఆఫ్ 17 ఇయర్స్, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 17 ఇయర్స్ హీ రీచ్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అది ఆటోమేటిక్ ఎట్లన్నా వారు ఏదైతే ప్రజల పట్ల ఫైట్ చేస్తున్న తీరు కానీ, వాళ్ళు ఎవరైతే అంశాలు కానీ ఆటోమేటిక్ ఎవరైనా కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్నెవరున్నారు కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నవారిని అడ్మైర్ చేస్తారు. సో వారికి ఏంటంటే చిన్నతనంకి నాకు ఆ సాన్నిహిత్యం, ఆ సంబంధం కూడా ఉంది కాబట్టి నేను వారిని అడ్మైర్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అదర్ పొలిటీషియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో హ్యావ్ లింక్స్. ఇప్పుడు బట్టి గారితో కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు సెకండ్ వన్ అంటే బట్టి గారు మొదటికెళ్ళి కూడా ఉన్నారు. అండ్ నేను కాంగ్రెస్ పార్టీని మొదటికెళ్ళి నా ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీని, ఆఖరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. ఒక ఐడియాలజికల్ సిస్టమ్ తోటి నేను పార్టీలో జాయిన్ అయినాను. సో దాంట్లో బట్టి గారు ఫస్ట్కి వెళ్ళి కూడా నన్ను గైడ్ చేయడం జరిగింది. అంటే నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా అయినాక బట్టి గారు యాజ్ ఎ మెంటర్, బట్టి గారు కానీ శ్రీధర్ బాబు గారు అండ్ ప్రేమ్ సాగర్ రావు గారు, వీరు ఆర్ఎస్ పార్టీలో ఉంటే వీరు నన్ను మెంటర్ లెక్క నన్ను గైడ్ చేయడం జరిగింది. అండ్ కేవీపీ రామచంద్రరావు గారు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈజ్ నాట్ పొలిటికల్ గా కాదు, ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ మా ఫ్యామిలీ వారితోటి. అండ్ మా తాతయ్య గారు సుధాకర్ రావు గారితో, రామచంద్రరావు గారికి, రాజశేఖర రెడ్డి గారి టైంకి వెళ్ళి వీ హ్యావ్ దట్ గుడ్ ర్యాప్. అండ్ నేను ఏంటంటే వాళ్ళ ఇంట్లో నన్ను కూడా ఒక పిల్లగాని లెక్క ఈ సీమి అంటే నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిని ఎట్లా చూస్తారు, నన్ను అట్లా చూస్తారు కేవీపీ గారు.